నమస్తే. జగన్నాథ రథచక్రాలు వచ్చేసాయి, కదులుతున్నాయి. జాతీయ సమైక్యతకు ప్రతీక పూరి జగన్నాథ రథయాత్ర. 9 రోజులు, 18 ఏనుగులు, 38 మల్లయోధులు, 101 వాహనాలు, మొత్తంగా 400 ఏళ్ల చరిత్ర. ఎన్ని ప్రత్యేకతలు అసలు! ఎక్కడైనా సరే ఏ కోవెల చూసినా, భారతదేశంలో ఏ ఆలయం చూసినా దేవుడు దేవేరితో కొలువై ఉంటాడు. ఎక్కడైనా సరే పార్వతి పరమేశ్వరుడు పార్వతీదేవితో, నారాయణుడు లక్ష్మీదేవితో, ఇట్లా దేవేరితో కొలువై ఉంటాడు. కానీ ఒక్క పూరిలో మాత్రమే జగన్నాథుడు తన సోదరులతో, బలరాముడు సుభద్రలతో కొలువై ఉంటాడు. అంతేకాదు మూల విరాట్ ఎక్కడైనా సరే లోహము లేదా రాతి విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ మాత్రం చెక్క విగ్రహాలు, లక్క విగ్రహాలు, ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, తెలుసు మీకు. అట్లా జగన్నాథ రథయాత్ర నిజంగా వైభవం, దివ్యోత్సవం అని చెప్పొచ్చు. రథోత్సవం, అక్కడ జరిగే రథోత్సవం దివ్యోత్సవం. జగన్నాథుడు అంటే విశ్వానికి అధిపతి అని, జగత్తుకు నాథుడు అని. 9 రోజుల పాటు అత్యంత వైభవంగా, రంగరంగ వైభవంగా జరిగే వేడుక. కుల, మత, ప్రాంత, వర్గ విభేదాలు మర్చి దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు జగన్నాథ రథయాత్రను తిలకించడానికి వెళ్తారు. ఇసుక వేస్తే రాలనంత జనం. రథాన్ని తాకితే చాలు, కాసేపు ఆ తాడును పట్టుకొని ఒక్క అడుగు రథాన్ని లాగినా చాలు, జన్మ ధన్యమైందని భావిస్తారు. ఏటో నిత్యం ఉంటారు జగన్నాథుడి దర్శనానికి, నిత్యం భక్తులు వెళ్తానే ఉంటారు. కానీ రథయాత్ర సందర్భంగా అయితే ఇంక అసలు పూరి మొత్తం జనసంద్రం అయిపోతుంది. ఆ రథయాత్ర వైభవాన్ని నేరుగా కల్లారా చూసేందుకు లక్షల మంది వెళ్తారు, కోట్లాది మంది టీవీలో కూర్చుని మాధ్యమాల ద్వారా, మీడియా ద్వారా చూస్తూ ఉంటారు, పులకించిపోతారు. విదేశీయులు వస్తారు పెద్ద సంఖ్యలో, వేలాదిగా విదేశీయులు కూడా వస్తారు. ఇంకా రథం అయితే నిజంగా అంటే అలంకరణ, ముఖ్యంగా జగన్నాథుడి అలంకరణ అసలు 2 కళ్ళు చాలు. కొత్తగా ఎప్పటికప్పుడు కొత్తగా తయారు చేసే రథాలు అవి. అప్పటికప్పుడు కొత్తగా తయారు చేసే రథాలతో సాగే ఉత్సవం అది పూరి. అద్భుతం. ఇంకొక విశేషం, చాలా విశేషాలు ఉన్నాయి కదా. ఇంకో విశేషం ఏంటంటే, మూల విరాట్ మామూలుగా అయితే ఎక్కడైనా సరే రథయాత్ర మామూలుగా వీధుల్లో, పురవీధుల్లో ఊరేగుతుంటారు. ఇప్పుడు తిరుమలలో మాడవీధుల్లో శ్రీవారు ఎక్కడైనా సరే ఆలయంలో ఊరేగింపులు ఉంటాయి, రథయాత్రలు ఉంటాయి, స్వామిని ఊరేగిస్తారు. అయితే ఉత్సవ విగ్రహాలు ఉంటాయి ఊరేగింపు. కానీ పూరిలో మాత్రం మూల విరాట్ విగ్రహాలే రథయాత్రలో ఉత్సవ విగ్రహాలు అయిపోతాయి. మిగిలిన ఎక్కడ కూడా అట్లా ఉండదు. ఉత్సవ విగ్రహాలు వేరే ఉంటాయి, మూల విరాట్ కదిలిచ్చరిగా మూలంగా ఇంక అట్లనే ఉండిపోతాయి. మూల విరాట్ అట్లాగే ఉంటాడు. ఉత్సవ విగ్రహాలు మాత్రం కదులుతూ ఉంటాయి, ఊరేగిస్తూ ఉంటారు. ఇక్కడ అలా కాదు. అంతేకాదు, ఇందాక చెప్పినాను కదా, రాతి విగ్రహాలు లేదా ఉత్సవమూర్తులు అయితే పంచలోహ విగ్రహ రూపంలో విగ్రహాలు ఉంటాయి. కానీ పూరిలో మాత్రం చెక్కతో చేసిన విగ్రహాలే. అది కూడా పెద్ద ప్రాసెస్ అసలు. అది కూడా ఒక ఉత్సవం లాగా చేస్తారు. ఆ చెక్కను సేకరించడము, ఒక మంచి ముహూర్తంలో దాన్ని తీసుకొచ్చి చెక్కి చక్కగా అట్లా ఉత్సవ విగ్రహాలుగా చక్కగా తీర్చిదిద్ది భక్తులను అనుగ్రహించే విధంగా తయారు చేస్తారనమాట. అంటే రథోత్సవం అంటే ఏంటి? సాక్షాత్తు భగవంతుడే భక్తుల దగ్గరికి రావడం. అట్లా జగన్నాథ స్వామి శ్రీకృష్ణుడు అయితే నిజంగా జనప్రియుడు. అంటే శ్రీకృష్ణుడి జీవితం అంతా జనంతోనే కదా. అందుకే జగన్నాథుడు జననాథుడైపోయి రథంలో ఊరేగుతూ భక్తుల దగ్గరికి వస్తాడనమాట. నందిఘోష్ అంటారు ఆ రథాన్ని, జగన్నాథుడి రథాన్ని నందిఘోష్ అంటారు. ఎరుపు పసుపు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు రథాన్ని. 45 అడుగుల ఎత్తు, ఎప్పుడు అంతే. 16 చక్రాలు ఉంటాయి ఖచ్చితంగా రథానికి. ఇక బలరాముడి రథాన్ని అయితే తాళధ్వజం అంటారు. అది 44 అడుగుల ఎత్తు ఉంటుంది, 14 చక్రాలతో ఉంటుంది. ఆ రథాన్నేమో ఎరుపు ఆకుపచ్చ వస్త్రాలతో అలంకరిస్తారు, బలరాముడి రథాన్ని. ఇక ముద్దుల చెల్లెలు సుభద్ర రథాన్ని దర్పదలన అంటారు. దానికి 12 చక్రాలు ఉంటాయి. అట్లా పూరి పురవీధుల్లో జగన్నాథ స్వామి బలభద్రుడు సుభద్ర సమేతంగా అలా ఊరేగుతాడనమాట. ఒక ప్రత్యేక పద్ధతిలో రథాల నిర్మాణం జరుగుతుంది, చెప్పిన కదా.
12, 19 ఏళ్ళకి ఒకసారి ఏ ఏడాదిలో అయితే ఆషాఢ మాసం 2 సార్లు వస్తదో, మనం అధిక ఆషాఢం అంటాం గదా! అధిక మాసం వస్తది అప్పుడప్పుడు. అట్లా ఎప్పుడైతే ఆషాఢ మాసం 2 సార్లు వస్తదో, అప్పుడు నబకలేవర పేరుతో ఒక ప్రత్యేక ఉత్సవం నిర్వహిస్తారు. అప్పుడు ఆ కొత్త చెక్కను సేకరించి విగ్రహాలు చేస్తారనమాట. ఇక రథయాత్ర కోసమైతే ప్రతి ఏడు గూడా రథాల నిర్మాణము అక్షయ తృతీయ రోజు మొదలుపెడతారు. చందన యాత్రతో మొదలుపెడతారు. 9 రోజుల పాటు ఇంకా జరిగే అద్భుతం అని చెప్పొచ్చు ఆ యాత్ర, జగన్నాథ రథయాత్ర. ప్రధాన ఆలయం నుంచి గూడా, జగన్నాథ స్వామి ప్రధాన ఆలయం నుంచి గూడా గుండిచా వరకు యాత్ర కొనసాగుతది. ఆ 3 రథాలను బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుడు ఆసీనులైన రథాలను లాగడానికి పోటీ పడతారు భక్తులు. లక్షల్లో, వేలల్లో గాదు. అట్లా మూల విరాట్ కొన్ని రోజుల పాటు బయటకొచ్చి భక్తులను అనుగ్రహించడానికి ఊరేగుతాడనమాట. పూరీ పురవీధుల్లో అట్లయినా విహరిస్తారనమాట స్వామి. ఇక ఆలయ పూరీ ఆలయ విశిష్టత కూడా తెలుసు కదా ప్రత్యేకంగా, ఇప్పుడు నేను చెప్పక్కర్లేదు. ప్రాచీన ఆలయం, పురాతన ఆలయం. ఆనందవర్మ చోడగంగదేవుడు నిర్మించాడని చెప్తారు. దాన్ని గంగ వంశానికి చెందిన రాజు దాన్ని నిర్మించారు అని, ఎందుకంటే అక్కడ తామ్ర ఫలకాలు చెప్తున్నాయి. 1078 నుంచి 1148 మధ్య కాలంలో, అంటే 11వ శతాబ్దం మొదట్లో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అంటే దాదాపు 1100 ఏళ్ళు అయింది. 1100 ఏళ్ల క్రితం. తర్వాత 1174లో ఒకసారి మళ్ళీ ఆలయాన్ని పునర్నిర్మించారట. ఆ ఆలయం అప్పుడు 1174లో కట్టిందే, భీమదేవుడు అనే రాజు కట్టింది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఆలయం అనమాట. ఇక ఆలయ ప్రత్యేకతలు చాలా ఉన్నాయి కదా. శ్రీక్షేత్రం అంటారు ఆలయ స్థలాన్ని. అయితే ఇక్కడ మరి ఎందుకు మామూలుగా లోహాలు, రాతి విగ్రహాలు ఉంటాయి కదా అంటే, ఇక్కడ ప్రత్యేకంగా పూరిలో చెక్కతో చేసిన విగ్రహాలు ఆరాధించడం అంటే ఒక శబర అనే ఆదివాసి జాతి ఆచారం అంట అది. అలాగే దైతపతులు అనే మరొక ఆదివాసీ తెగకు చెందిన వాళ్ళకు కూడా పూరి జగన్నాథ ఆలయంతో సంబంధం ఉంది. ఇప్పటికీ ఆ తెగ వాళ్ళే అక్కడ ఆలయ పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటారనమాట. అట్లా జగన్నాథుడు అందరివాడు. ఆదివాసీలు, గిరిజనుల దైవం అని ఇంకా మనకు తెలిసిపోతుంది. అంటే ఆదివాసీలు, గిరిజనులు వైదిక సమాజంలో, సంస్కృతిలో భాగమే అనే విషయం మనకి ఇప్పుడు ఈ పూరి స్పష్టం చేస్తే, జగన్నాథుడు స్పష్టం చేస్తాడు. అంతేకాదు జగన్నాథ ఆలయం జైన సంప్రదాయంతో కూడా ముడిపడి ఉంది. అందులోని 3 విగ్రహాలు కూడా జైన సంప్రదాయం ప్రకారం సమ్యక్ దర్శన్, సమ్యక్ జ్ఞాన్, సమ్యక్ చరిత్రకు ప్రతీకలుగా చెప్తారు. అంటే మోక్షము లేదా అనంతమైన ఆనందము అని అర్థం. అంటే దీన్ని బట్టి జైన మతం కూడా వైదిక ధర్మంలో భాగమే అని చెప్పొచ్చు. హిందుత్వానికి జైన వ్యతిరేకం కాదు, హిందుత్వలో ఒక శాఖరే జైనం అని చెప్పొచ్చు. ఇంకా చాలా విశాలమైన ఆలయం పూరి జగన్నాథ ఆలయం. 4 లక్షల చదరపు అడుగులకు పైనే ఉంటుంది ఆలయం. 120 ఉప ఆలయాలు ఉంటాయి, దాంట్లో పూజా స్థలాలు ఉన్నాయి. ఇక మరొక్క ప్రత్యేకత ఏంటంటే, చాలా ప్రత్యేకతలు నేను చెప్పిన కదా, కొన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఆలయంలో 20 లక్షల మందికి పంచగలిగే ప్రసాదాన్ని తయారు చేయొచ్చు. అంత పెద్ద వంటశాల ఉంటుంది అనమాట ఆలయంలో, పోటు. అంతేకాదు ఆ ప్రసాదం ఏడాది పాటు పాడవకుండా ఉంటుంది. సంవత్సర కాలం పాటు ప్రసాదం పాడవకుండా ఉంటుంది, అది మరొక విశేషం. అంతేకాదు వంటశాలలో పూర్తిగా కట్టెల పొయ్యి మీదనే ఇప్పటికీ ప్రసాదం వండుతారు. 7 పాత్రల్ని ఒకదాని మీద ఒకటి ఉంచి వండుతారు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే పూర్తిగా పైన ఉన్న పాత్ర ముందు వేడెక్కుతుంది, చివరగా కింద ఉన్న పాత్ర వేడెక్కుతుంది. చెప్పిన కదా, ప్రసాదం తయారీకి కేవలం మట్టి పాత్రలను మాత్రమే వినియోగిస్తారు. ఇప్పటికీ చుక్క నూనె కూడా ఉపయోగించరా ప్రసాదానికి, అయినా సరే అత్యంత రుచికరంగా ఉంటుంది. జాతీయ సమైక్యతకు ప్రతీక జగన్నాథ రథయాత్ర. మనం చదువుకుంటాం బాలగంగాధర్ తిలక్ అంటే స్వాతంత్రోద్యమంలో అందరినీ ఏకం చేయడానికి, స్వాతంత్రోద్యమకాంక్షను, స్వాతంత్రేచ్ఛను అందరిలో రగిల్చడానికే గణేష నవరాత్రులను మొదలుపెట్టాడు. ఒక సామూహిక వేడుకగా గణేష ఉత్సవాన్ని ఆయన మొదలుపెట్టారు, బాలగంగాధర్ తిలక్ అని చెప్పుకుంటాం కదా. ఇది కూడా జాతీయ సమైక్యతకు ప్రతీక జగన్నాథ రథయాత్ర అని చెప్పొచ్చు. కులము, మతము, ప్రాంతం అని లేదు. భారతీయులు, హిందువులందరూ కూడా ఆ అద్భుత యాత్రను చూడాలి,
స్వామిని స్వామిని దర్శనం చేసుకోవాలి అని వస్తుంటారు, పోటీ పడి వస్తుంటారు. ఎక్కడ ఏ భేదభావాలు ఉండవు ఎవరికి కూడా. ప్రతి ఏటా కూడా లక్షల మంది పాల్గొంటారు, లక్షలాది మంది జగన్నాథ రథయాత్ర. దేశం నలుమూలల నుంచి, నార్త్ అని, సౌత్ అని, ఈస్ట్ వెస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ కాదు, అన్ని దశ దిశల నుంచి కూడా, విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి జగన్నాథుని దర్శనం చేసుకుంటారు. జాతి, కుల, భాష, ప్రాంత, వర్గ విభేదాలు ఏమీ లేవు. అట్లా అందరూ పాలు పంచుకునే ఒక అద్భుతమైన కార్యక్రమం. మరి ఇది జాతీయ సమైక్యత, భారతీయ సాంస్కృతిక ఏకత్వానికి నిదర్శనం అని కూడా చెప్పొచ్చు. చార్ధామ్ యాత్ర మనకి ఇంక ఇలాంటి వేడుకలు ఎన్నో ఎన్నో ఉత్సవాలు. నిజంగా ఎంత గొప్ప దేశం కదా. చార్ధామ్ యాత్ర, కుంభమేళ ఇవన్నీ కూడా ఒక మనకి ఏకాత్మత భావానికి ప్రతీకలు. ఇవన్నీ కూడా ఇంత గొప్ప సంస్కృతి, ఇలాంటి ఆచారాలు ప్రపంచంలో ఏ మతంలో లేవు, ఏ దేశంలో లేవు, ఏ జాతిలో కూడా లేవు. భారతదేశంలోనే ఉంది, భారత జాతిలోనే ఉంది, హిందుత్వలోనే ఉంది. అయితే భారతదేశాన్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనుకున్న దురాక్రమణ శక్తులకు ఈ ఏకత్వం పెద్ద అడ్డంకిగా మారింది. ఇంకా మారుతుంది, ఇంకా ఉన్నాయి అలాంటి శక్తులు. బ్రిటిష్ వాడు వెళ్తూ వెళ్తూ వేసిన బీజాలు ఇంకా ఉన్నాయి. అందుకే ఈ ఏకత్వాన్ని, ఈ సాంస్కృతిక ఏకత్వాన్ని, ఈ జాతీయ సమైక్యతను నాశనం చేయడానికి, విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేస్తూనే ఉన్నారు, ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దేశం ఎప్పుడు ఒక్కటిగా లేదు, రకరకాల జాతులు, భిన్న సంస్కృతులు ఉన్నాయి ఇక్కడ అనే ప్రచారం మొదలుపెట్టారు. ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళ కాలంలో పూరి జగన్నాథ రథయాత్రను నిషేధించాలనుకున్నారు, నిషేధించే ప్రయత్నం చేశారు. 400 ఏళ్ళుగా జరుగుతుంది రథయాత్ర. బ్రిటిష్ వాళ్ళు నిషేధించాలనుకున్నారు. అత్యంత వైభవంగా జరిగే రథయాత్ర మీద దుష్ప్రచారం వాళ్ళ నుంచే మొదలైంది. రథచక్రాల కింద పడి అనేక మంది ఆత్మహత్య చేసుకుంటారని, లేదా ఎప్పుడు ప్రమాదం జరుగుతుంది, 100లో చచ్చిపోతారని, అసలు యాత్ర అత్యంత అపవిత్రమైనదని, అశ్లీలమైన వాతావరణంలో జరుగుతుందని ప్రచారం చేశారు. ఆ కారణాలతో యాత్రను నిషేధించాలనుకున్నారు. ఇక భాషా పండితులైతే ఏకంగా రథయాత్ర గురించి ఒక మాటనే సృష్టించిండ్రు, పుట్టించిండ్రు. జగ్గర్ నాట్ అంటే భయంకరమైన పెద్ద బండి, అంటే అత్యంత క్రూరమైన రథం వాళ్ళన్నమాట. ఆ మాట ఇప్పటికీ నిఘంటువులో ఉంటుంది, ఇంగ్లీష్ డిక్షనరీలో ఉంటుంది. ఇట్లా ఈ దేశపు నిజమైన ఏకత్వాన్ని, సమగ్రతను దెబ్బతీసేందుకు పాశ్చాత్యులు చేయని ప్రయత్నం లేదు. తర్వాత వాళ్ళు పోయినా సరే వాళ్ళ ఏజెంట్లుగా ఇక్కడ మిగిలిన వాళ్ళు కూడా అదే ప్రచారం చేశారు, చేస్తున్నారు. ఈనాటికి కూడా ప్రయత్నం కొనసాగుతుంది. రాజీవ్ మల్హోత్రా గారు ఒక బుక్ రాశారు, చదివే ఉంటారు, బ్రేకింగ్ ఇండియా. అందులో రాశారు పూరి జగన్నాథ స్వామి ఆలయం మాత్రమే కాకుండా అసలు ఎలా విచ్ఛిన్నం అంటే ఈ జాతి సమగ్రతను, దేశ ఈ సమైక్యతను, భారతీయుల సమైక్యతను దెబ్బతీసే కుట్రలు ఎట్లా చేసిండ్రు, చేస్తూ వస్తున్నారు, ఇంకా జరుగుతున్నాయి. బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ ఎట్లా ఉన్నాయి దేశంలో, వాళ్ళ కుట్రలు ఎట్లా సాగుతున్నాయని ఆయన ఒక పుస్తకం రాశారు. మనం చూసిన మొన్ననే జనవరి, ఫిబ్రవరిలో ఈ సంవత్సరం మొదట్లోనే కుంభమేళ, అది కూడా ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక మేళ అని చెప్పొచ్చు. ఆధ్యాత్మిక సంబరం అది కుంభమేళ. ఎన్ని ప్రత్యేకతలు, ఎన్ని విశేషాలు చూసినాం మనం. ప్రపంచమే ఆశ్చర్యపోయింది. కోట్లాది మంది ఇలాంటి చిన్న చిన్న ఉంటాయి. ఇంత పెద్ద కార్యక్రమం జరిగినప్పుడు అపశృతులు సహజం, కానీ ఎంత అద్భుతంగా జరిగింది అసలు. యోగి ఆదిత్యనాథ్ అక్కడ ఉత్తరప్రదేశ్ సీఎంగా ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ఎందుకంటే 144 ఏళ్ళకు ఒకసారి వచ్చే వేడుక అది, ముహూర్తం, అది ముహూర్తమే. ముహూర్తాన్ని బట్టి ఇక్కడ కుంభ స్నానాలు. అది విదేశీయులు మెచ్చుకొని మేము మోక్షం కోసం వచ్చాము, అసలు భారతీయత అంటే ఏంటో, హిందుత్వం అంటే ఏంటో తెలుసుకోవడానికి వచ్చినాం మేమని విదేశీయులు వచ్చి ఎక్కడెక్కడి నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఆఫ్రికా నుంచి, అమెరికా నుంచి, యూరప్ కంట్రీస్ నుంచి వస్తే కొందరు ఏం చేశారో కూడా చూసాం. మన భారతీయ మీడియానే, ఇక్కడి మీడియానే నగ్నంగా తిరిగే నాగసాధువుల గురించి ప్రస్తావించడం, నాగసాధువుల నగ్నత్వాన్ని ప్రస్తావించడం, ఇట్లాంటివి కూడా చేస్తున్నారు. నెగిటివ్ వార్తలు కూడా రాసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఒక ఈ భవ్యమైన ఉత్సవాల్ని వాడు అదే చెప్పాడు, అపవిత్రమైన వాతావరణంలో జరుగుతుంది, ఆత్మహత్యలు చేసుకుంటారు, లేదా ప్రమాదాలు జరిగి చచ్చిపోతారు రథం కింద, ఇలాంటి ప్రచారం అయితే చేశారు. కానీ అవేవి కూడా
జగన్నాథుడికి, జగన్నాథ రథయాత్రకు, జగన్నాథ రథచక్రాలకు దూరం చేయలేదు హిందువులని. మరింత దగ్గరవుతున్నారు స్వామికి. ఏటికేటు పెరుగుతోంది జగన్నాథ రథయాత్రలో పాల్గొనే భక్తుల సంఖ్య. ఏటికేడు పెరుగుతూనే ఉంది తప్ప తగ్గట్లేదు. వాళ్ళ ప్రచారాలేవి సాగవు. విదేశాల్లో జరిగే టమాటాలతో కొట్టుకోవడము, బురదలో పొర్రడము, దయ్యాల్లాగా ఏదో ఏమన్నా కార్నివాల్ అవేవో చేసుకుంటారు. ఇంకేదో అంటారు నాకు పేరు గుర్తు రావట్లేదు కానీ దయ్యాల్లాగా వేషాలేసుకొని ఎగరడాలు, బుల్ ఫైట్లని ఎద్దులతో ఇది చేసుకుంటారు. ఈ అర్థం పర్థం లేని క్రూరమైన ఆటల్ని, ఆ సంప్రదాయాలు మాత్రం వీళ్ళకి వినోదంగా ఉంటాయి. ఇక్కడ ప్రచారం చేస్తారు. ఆ కల్చర్ని ఇక్కడ ప్రచారం చేసే మీడియా ఉంది. కానీ దేశ సమైక్యతకు, సమగ్రతకు ఆధారంగా నిలిచిన జగన్నాథ రథయాత్ర వంటి ఉత్సవాలను మాత్రం వీళ్ళు తక్కువ చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎవరు నమ్మకపోయినా ఇంకా వాళ్ళ ప్రయత్నం, వాళ్ళు కావాలని చేస్తారు కాబట్టి. కానీ ఇలాంటి ఉత్సవాన్ని, ఇలాంటి వేడుకలని, ఇలాంటి సంస్కృతిని, ఇలాంటి మన సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను నిలబెట్టుకోవడం, మన కంటిన్యూ చేయడం, మన ముందు తరాలకు కూడా అందిస్తూ ఒక పరంపరానుగతంగా ఎట్లయితే 100 ఏళ్ల నుంచి, ఇప్పుడు ఈ రథయాత్రే 100 ఏళ్ళుగా, అసలు ఇదైతే కుంభమేళ అయితే యుగ యుగాలుగా జరుగుతుంది కుంభస్నానం అనేది. అంటే కొన్ని వందలు వేల తరాల నుంచి జరుగుతుందన్నమాట. మరి ఇలాంటివన్నింటినీ, మన ఉత్సవాలను, మన ధర్మాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు కర్తవ్యం, పవిత్ర కర్తవ్యం కాదంటారా? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.